హాయ్ గాయస్, వెల్కమ్ టు ఆర్కే డిఫెన్స్ అకాడమీ విజయనగరం. గాయస్, మరి ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ అగ్నివాయు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎక్స్ క్యాడర్ వై క్యాడర్ రెండు కూడా మీకు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, ఎలా అప్లై చేయాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎంచుకునే విధానం, సెలక్షన్ ప్యాటర్న్ ఏంటి, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గాయస్, మరి చూసుకున్నట్లయితే అగ్నివాయు నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇది 01/2027 బ్యాచ్ 2027 ఫస్ట్ బ్యాచ్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ 12th January పండగ ముందు రిలీజ్ అయింది. నిన్న ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది నిన్నటి నుంచే 12th January. లాస్ట్ డేట్ టు అప్లై మీరు 1st February 1st వరకు నైట్ 2300 అవర్స్ అంటే 11 గంటల వరకు టైం ఉంటుంది. అంతవరకు వెయిట్ చేయకండి, ముందుగానే అప్లై చేసుకోండి. సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో గైస్ ముందుగా అప్లై చేసుకోండి. మళ్ళీ సైట్ ఏదైనా ఇష్యూ అయితే, బిజీ అయినా, అండర్ మెయింటెనెన్స్ అని చెప్పినా మీరు అప్లై చేసుకోలేకపోతారు. కాబట్టి ముందుగానే ఈ పండుగ అయిన వెంటనే వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. ఓకేనా? ఎగ్జామినేషన్ డేట్ అనేది ఎండ్ ఆఫ్ ద మార్చ్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఉండొచ్చు, లేదా లాస్ట్ వీక్ ఆఫ్ ద మార్చ్ ఉండొచ్చు. ఫీజు ఏమో అందరికీ డిఫెన్స్ గురించి మీకు తెలిసిందే కదా. నో కేటగిరీ, నో క్యాస్ట్ రిలాక్సేషన్, ఏజ్ ఇటువంటివి ఏమి ఉండవు డిఫెన్స్లో. ఏ డిఫెన్స్లో ఉండవు? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అందరూ సమానమే. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఫీజు 550 ప్లస్ GST పడుతుంది. ఆన్లైన్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అందరికి కూడా. నెక్స్ట్ లింకు IAF రిక్రూట్మెంట్ RECRUITMENT recruitment.edcil.co.in. ఓకేనా? ఈ సైట్, ఈ లింక్ ఓపెన్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుని అందులో రిజిస్ట్రేషన్ అడుగుతుంది. ఓకేనా? చలో నెక్స్ట్ అగ్నివాయుకి సంబంధించి క్వాలిఫికేషన్. టెక్నికల్ అయితే ఎక్స్ క్యాడర్ అయితే 10+2 విత్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ విత్ 50% అగ్రిగేట్. ఓవరాల్గా 50% ఉండాలి. ఓవరాల్గా అంటే ఇంటర్మీడియట్ నాది 50% పాస్ అయ్యానంటాం, ఆ విధంగా 50% ఉండాలి. ఇంగ్లీష్ ఒక్కటే 50% ఉండాలి. అర్థమవుతుంది మీకు? ఓవరాల్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1000 మార్కులు ఉంది ఇంటర్మీడియట్, 1000కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 500 వచ్చాయి, ఎగ్జాక్ట్ 500 వచ్చాయి అంటే 50% మీకు వచ్చింది. కానీ ఇంగ్లీష్లో అన్ని మార్కులు రాలేదు. ఇంగ్లీష్లో మీకు 35, 40 ఎన్ని వచ్చాయి, 40 వచ్చాయి. అర్థమవుతుందా? ఫస్ట్ ఇయర్ 40, సెకండ్ ఇయర్ 40 వచ్చాయి అనుకుందాం. ఎలా? ఓకేనా? అంటే 40 వచ్చాయి, కానీ ఓవరాల్ పర్సెంటేజ్ 50%, 50%. కానీ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి మీకు 50% లేదు. 100 కదండి, 100కి 50 మార్క్స్ వస్తేనే 50%. మీకు 50 మార్క్స్ రాలేదు అంటే ఓవరాల్గా 50% ఉన్నప్పటికీ ఇంగ్లీష్లో 50% లేకపోతే, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే 50% లేకపోతే మీరు ఎటువంటి ఎలిజిబిలిటీ లేనట్లు మీకు. ఓకేనా? నెక్స్ట్ 3 years డిప్లొమా, ఇంజనీరింగ్ ఏదైనా డిప్లొమా కూడా ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్. బట్ ఇక్కడ కూడా ఇంగ్లీష్ 50% ఉండాలి. ఓన్లీ ఇంగ్లీష్ 50% మార్క్స్ స్కోర్ చేయాలి. ఓవరాల్గా 50% మీకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ లేదా 2 years వొకేషనల్ కోర్స్ విత్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ విత్ ఆ వొకేషనల్ కోర్స్ ఏదైనప్పటికీ కూడా అందులో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ మాస్టర్స్గా ఉండాలి. ఓకేనా? అది కూడా సేమ్ ప్యాటర్న్, సేమ్ ఏంటి 50% ఓవరాల్, అలాగే ఇంగ్లీష్లో 50% క్వాలిఫై ఉండాలి. ఇది టెక్నికల్ ఎక్స్ క్యాడర్. వై క్యాడర్కి వచ్చేటప్పటికి 10+2 ఎంటర్ ఎనీ స్ట్రీమ్, ఏదైనా ఏ గ్రూప్ అయినా అవ్వచ్చు. హార్ట్స్ అంటాం, సిఈస్ అంటాం, ఎంఈస్ అంటాం, హెచ్ఈస్ అంటాం, బైపీసీ అంటాం, ఇలా ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఓకేనా? కాకపోతే ఇక్కడ కూడా 50% ఇంగ్లీష్, అగైన్ 50% ఉండాలి. సేమ్. ఓకేనా గైస్? ఇది మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ హైట్ వచ్చేటప్పటికి మేలు, ఫిమేల్, మేల్ అయినా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా 152 సెంటీమీటర్ హైట్ ఉండాలి. నెక్స్ట్ ఏజ్ వచ్చేటప్పటికి ఏజ్ క్రైటీరియా ఈ విధంగా ఇచ్చాడు. స్లాట్ ఎలా ఇచ్చాడండి? 1st January తర్వాత పుట్టి ఉండాలి. 2006 2006లో 1st January తర్వాత పుట్టి ఉండాలి. అలాగే 1st July 2009లో పుట్టి ఉండాలి. అంటే ఎప్పుడు 6 నెలలు జూన్లో పుట్టి ఉండాలి. 2009. ఇది ఓన్లీ అన్మ్యారీడ్, మ్యారేజ్ అయినటువంటి వాళ్ళని తీసుకోబడదు. మ్యారేజ్ అయినటువంటి వాళ్ళని తీసుకోరు. అన్మ్యారీడ్ స్టూడెంట్స్, అన్మ్యారీడ్ గర్ల్స్ ఆర్ బాయ్స్ని తీసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ ఏజ్ స్లాట్ చూసుకుందామా. ఏజ్ బ్లాక్ ఏంటి? 2006, 2009, January, July. నెక్స్ట్ సెలక్షన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? 3 స్టేజ్లో మీకు సెలక్షన్ అవుతుందని. 3 స్టేజెస్ ఏంటి? phase 1 ఆన్లైన్ రిటన్ టెస్ట్,
ఫేజ్ 2 పిఎఫ్టి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫేజ్ 3 మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో సెలక్షన్ ప్రొసీజర్లో ఫస్ట్ ఫేజ్ తీసుకుంటే ఫేజ్ 1 అంటే మనకేంటి రిటన్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది కంప్యూటర్లో. ఎక్స్ కేటగిరీకి ఫిజిక్స్ 25 క్వశ్చన్స్, మ్యాథ్స్ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్, ఓవరాల్గా 70 క్వశ్చన్స్, 70 మార్క్స్, అలాగే 1 అవర్ టైం అంటే 60 మినిట్స్ డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండర్స్టూడ్ గైస్? ఓకే. ఫర్ వై కేటగిరీకి వచ్చేటప్పటికి జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ రెండు కలిపి 30 క్వశ్చన్లు ఇస్తాడు. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఇందులో రీజనింగ్ ఎక్కువ ఉంటాయి, మైండ్ ఇట్. ఓకే, రీజనింగ్ ఎక్కువ ఉంటాయి. ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ యాజ్ యూజువల్లీ కేటగిరీ ఎక్స్కి ఎలాగో ఇక్కడ కూడా వై కేటగిరీ కూడా ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. 45 నిమిషాలు మీకు టైం ఇస్తాడండి ఎగ్జామినేషన్లో. 50 క్వశ్చన్లు ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్ అలా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు బోత్ రెండు ఎగ్జామ్స్ కూడా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వాళ్ళకి ఒకే ఎగ్జామినేషన్ ఉంటుంది, రెండు కలిపి 100 మార్క్స్కి ఉంటుందండి. ఫిజిక్స్ 25 క్వశ్చన్స్, మ్యాథ్స్ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్, జిఏ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్. ఓవరాల్గా 85 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఈచ్ రాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి 1/4 అంటే 0.25 మార్క్స్ అనేది రాంగ్ ఆన్సర్కి మనకి కట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ పిఎఫ్టి ఫేజ్ 2 చూసుకున్నట్లయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఇక్కడేమో రన్నింగ్ 1.6 కిలోమీటర్ 7 నిమిషాలు 7 మినిట్స్లో పరిగెట్టాలి అబ్బాయిలు, 1.6 కిలోమీటర్ విత్ ఇన్ 8 మినిట్స్లో పరిగెట్టాలి అమ్మాయిలు. అండర్స్టూడ్ గైస్? ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ 10 మినిట్స్, ఒక 10 నిమిషాల తర్వాతే ఫాలోయింగ్ టెస్ట్ ఆర్ టు బి కండక్టెడ్. మిగతా టెస్ట్ అనేవి కండక్ట్ చేయబడింది. ఓన్లీ 10 మినిట్స్ మీకు గ్యాప్ ఇస్తారు. అంటే ఆఫ్టర్ రన్నింగ్ అయిన ఓ 10 to 15 మినిట్స్ గ్యాప్ ఇస్తారు. ఇమీడియట్గా ఫాలోడ్ బై దీస్ టెస్ట్. ఓకేనా. ఏంటి ఆ టెస్ట్స్ అంటే పుషప్స్ 10 పుషప్స్ తీయాలి 1 నిమిషంలో. అదే అబ్బాయిలకి మాత్రం, అమ్మాయిలకి లేదు. పుషప్స్ ఏంటంటే పుషప్స్ 10 తీయాలి, 1 నిమిషంలో 10 తీయాలి పుషప్స్. ఓకేనా. మన భాషలో ఏమంటాం, దండీలు కొట్టడం అంటాం. ఓకేనా. సిటప్స్కి వచ్చేటప్పటికి 10 తీయాలి 1 నిమిషంలో అబ్బాయిలకి 10 తీయాలి. ఏంటండి సిటప్స్ అంటే ఇలా పడుకొని లేవటం. ఓకేనా. సిటప్స్ 10 1 మినిట్లో. అలాగే అమ్మాయిలకి అయితే అదే 10 1.5 మినిట్లో. టైం 30 సెకండ్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఎవరికి? అమ్మాయిలకి ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ స్క్వాట్స్, మన భాషలో గుంజీలు ఏంటంటే 20 in 1 minute, 1 నిమిషంలో 20 తీయాలి అబ్బాయిలు ఎన్ని తీయాలండి? 1 నిమిషంలో 20. అదే అమ్మాయిలు అయితే అదే 1 మినిట్లో ఓన్లీ 15 తీస్తే చాలు. అంతేనా? 15 స్క్వాట్స్ తీస్తే చాలు. 20 and 15. ఓకేనా. నెక్స్ట్ చెస్ట్కి వచ్చేటప్పుడు అబ్బాయిలకి 77 ఉండాలి చెస్ట్, ప్లస్ ఎక్స్పాన్షన్లో ఇలా మీరు ఏంటి బ్రీతింగ్, లాంగ్ బ్రీత్ తీసుకొని టైట్ చేసినట్లయితే బాడీని ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్ రావాలి అబ్బాయిలకి. కానీ అమ్మాయిలకి ఎటువంటి చెస్ట్ చూడరు, ఎక్స్పాన్షన్ మాత్రం చూస్తారు. వాళ్ళు కూడా బాగా లాంగ్ బ్రీత్ తీసుకొని చెస్ట్ని, బాడీని టైట్ చేసినట్లయితే వాళ్ళకి 5 సెంటీమీటర్స్ అనేది పెరగాలి. ఎక్స్పాన్షన్ అమ్మాయిలకు ఉంది, బట్ ఓవరాల్ చెస్ట్ అనేది అబ్బాయిలకి మాత్రం చూస్తారు. 77+5. అమ్మాయిలకి అలా కాదు, జస్ట్ ఎక్స్పాన్షన్ అంటే బాడీని మీరు బాడీని లాంగ్ బ్రీత్ తీసుకుని 5 సెంటీమీటర్స్ పెంచగలుగుతున్నారు లేదా, ఎక్స్పాన్షన్ అనేది చూస్తారు. నెక్స్ట్ నోట్ చూసుకుని 2 minutes బ్రేక్ ఫర్ ఒక్కొక్క టెస్ట్కి మధ్యలో 2 నిమిషాలు బ్రేక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇది బేసికల్గా మీ యొక్క అగ్నివాయువుకి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దయచేసి నెగిటివ్ కామెంట్స్ వద్దు, మనం దానివల్ల ఏం సాధించలేము. మీరందరూ కూడా నాకు స్టూడెంట్స్ లాంటి వాళ్ళే, అదొక్కటే మైండ్లో పెట్టుకోండి. ఓకేనా. మీకు వీడియో నచ్చలేదా చూడొద్దు, షేర్ చేయొద్దు. బట్ ఏదైనా ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోండి, లేదంటే వదిలేయండి. దయచేసి ఈ కంపారిజన్లు వద్దు, నువ్వు గొప్ప నేను గొప్ప ఏమీ వద్దు తమ్ముడు. ఓకేనా. శుభ్రంగా మీరు విజయనగరం వచ్చి చదవడానికి వచ్చారు, చదవండి, ఏదో సాధించి వెళ్ళండి. ప్లీజ్ మీ జీవితాలు మీరు బాగుపరచుకోండి ప్లీజ్, దయచేసి. ఓకేనా. నేను చూస్తున్నాను కదా చాలామంది స్టూడెంట్స్ ఇలాగ టైం గడిపేస్తున్నారు, 3-4 years తెలియకుండా అయిపోతుంది. వెనక చూసుకుంటే అగ్నివీరు సంబంధించి ఏజ్ కథం అయిపోతుంది. తర్వాత ఎస్ఎస్జిడి, బ్యాంక్స్, రైల్వే కొట్టడం అంత ఆసామాస విషయం కాదు. ఈ రోజుల్లో జాబ్ కొట్టడం అనేది ఒక యుద్ధమే. దయచేసి దాని మీద ఫోకస్ చేయండి. మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలి హార్ట్ఫుల్గా. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. జై హింద్, జై భారత్.